రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ అని అయితే మాత్రం ఈరోజు పెద్ద పండుగ వాతావరణం చెప్పుకోవచ్చు. ఒక పక్క చూసుకుంటుంటే మరో పక్క చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే జోష్ అయితే కనబడుతుంది. ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉందని చెప్పేసి అయితే మాత్రం అభిమానులతో మాట్లాడి ప్రయత్నించారు. ఎలా ఉంది పెద్ద సినిమా? ఎలా ఉంది? సినిమా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్గా ఉందండి. సెకండ్ హాఫ్లో దేని గురించి రాజకీయం గురించి అది చక్కగా బాగా చెప్పారండి. బ్రదర్ ఎలా ఉంది సినిమా చెప్పండి. పర్లేదండి, అంత ఇది కాదు, బాగుంది, చూడొచ్చు ఒకసారి అంతే, అంత మించి ఏం లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసుకున్నంత అయిపోయితే ఇవ్వలేదు హరీష్ శంకర్. సినిమా చాలా బాగుంది, మంచి సందేశం ఇచ్చారు. హిందూ ముస్లిము ఇలాగా ఒక దేశం కోసమే, హిందుస్థాన్ కోసమే ఉండాలని ఒక సందేశం బాగుంది సినిమాలో. సినిమా చాలా బాగుంది. బ్రదర్ ఎలా ఉంది సినిమా చెప్పండి ఒకసారి. సూపర్ సార్, మరొక గబ్బర్ సింగ్ తర్వాత మరొక బ్లాక్ బాస్టర్ అనమాట. అది హరీష్ శంకర్ డైరెక్షన్ వెరీ నైస్, ఎక్సలెంట్. ఎక్కడ కూడా లాగే సీన్ లేకుండా ఒక డైరెక్షన్ అనేది ఒక నిరూపించుకున్నాడు హరీష్ శంకర్. బ్లాక్ బాస్టర్ అనమాట మూవీ. అభిమానుల్లో ఉత్సాహం చూపించారంటారా? మరి ఇంకా ఎక్కువ కేరింతలయ్యి ఇంకా ఎక్కువగా ఉత్సాహంతో బయటకు వస్తున్నారు అనమాట మూవీ చూసి. ఎక్సలెంట్ మూవీ. బ్రదర్ ఎలా ఉంది సినిమా? బాక్స్లో సౌండ్ లేకపోయినా వస్తుందో దమ్ము ఉంది. చాలా బాగుంది, ఫ్యామిలీ పరంగా అన్ని విధాలు కూడా చాలా బాగుంది. ఎవరైనా సరే చూడొచ్చు, చాలా బెస్ట్ మూవీ అనమాట. ఈ సినిమాలో కంటెంట్ ఏం చూపించారంటారు? అంటే ప్రజలకి ఏదైనా సరే సేవా గుణం ఎక్కువ చూపించారు దీంట్లోని. మాస్ అన్ని ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా ఉన్నాయి, చాలా బాగుంది ఓవరాల్గా. గబ్బర్ సింగ్ మరిపించారంటారా? గబ్బర్ సింగ్ మించి ఉందండి, 200% గబ్బర్ సింగ్ మించే ఉంది. ఓకే బ్రదర్ మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా అంటారు? ఈ రోజు అభిమానుల్లో ఉత్సాహం కనబడుతుంది వస్తుంటే ఎలా ఉందంటారు? సినిమా అయితే చాలా బాగుంది సార్. ఎందుకంటే గబ్బర్ సింగ్తో కంపేర్ చేయలేదు సార్. గబ్బర్ సింగ్ అనేది ఎంటర్టైన్మెంట్. ఇందులో దేశానికి సంబంధించిన భక్తితో పాటుగా సార్, దేశానికి సంబంధించిన భక్తితో పాటుగా సమాజానికి కూడా మంచి సేవ చేసే దృక్పథంతో కూడా సినిమా అనేది చాలా బాగుంది సార్. సినిమా మాత్రం చాలా అల్టిమేట్ అండి. అంటే ఓజీ ఇవన్నీ ఒక స్టైల్ సార్, ఇది సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉంది సార్. సినిమా కూడా చాలా బాగుంది. ఓజీ మే బెటర్ అంటారు ఇప్పుడు? ఓజీ మీద చాలా బెటర్ సార్. అంటే ఓజీ అనేది జస్ట్ అదొక వేరే వే ఆఫ్ ఇది సార్ సబ్జెక్ట్ అనమాట. ఇది చాలా అద్భుతంగా అందరూ ఫ్యామిలీ అద్భుతంగా కూర్చొని చూడదగ్గ సినిమా అనమాట. ఓజీ అనుకోండి సార్, ఫ్యామిలీతో చిన్నపిల్లలతో కూడా అంత దీనిగా ఇదేం కాదు, జస్ట్ ఒక యూత్కి ప్లస్ దీనిగా ఉండే సినిమా. కానీ ఇది కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో ప్రశాంతంగా సీట్లో కూర్చొని అలా చూసుకునే సినిమా చాలా బాగుందన్నమాట. చాలా అంటే చాలా థ్యాంక్ యూ బ్రదర్. మీరు చెప్పండి, ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ అభిమానులు అయితే మాత్రం ఉత్సాహం కనబడుతుంది. థియేటర్ నుంచి రాగానే చాలా బాగుందని టాక్ అంటున్నారు, మీరు ఏమనుకుంటారు? సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. ఒక సినిమా పరంగా కాకుండా, ఒక ఫ్యాన్ పరంగా కాకుండా, యాజ్ ఏ కామన్ మ్యాన్గా చెప్తాను, సినిమా అయితే చాలా బాగుంది. ఓవర్ డైలాగులు అంతా చాలా బాగుంది. సెంటిమెంట్కి సెంటిమెంట్ ఉంది, హిట్కి హిట్ ఉంది, డ్యాన్స్కి డ్యాన్స్ ఉంది, యాక్షన్కి యాక్షన్ ఉంది, అన్నీ బాగున్నాయి. సమాజానికి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్. సమాజానికి మనం ఏం చేసామని, మనం అంటే డ్యూటీ ఎంత సక్రమంగా చేయాలో ఈ సినిమాలో కరెక్ట్గా చూపించారు. ఉగాదికి అయితే మాత్రం అందరికీ, ఫ్యాన్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ శుభాకాంక్షలు కూడా. ఇది ఫ్యామిలీ పిక్చర్ అనుకుంటున్నారా? ఫ్యామిలీ పక్కా ఫ్యామిలీ పిక్చర్, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడుకున్న పిక్చర్. అంటే ఒక ఆడపిల్లని ఏ విధంగా చూడాలో, ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఏ విధంగా ఒక బాధ్యతాయుతమైన పోలీసు రెస్పాండ్ అవ్వాలనేది ఇందులో కరెక్ట్గా చూపించారు. అది వస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే ఈరోజు ఉగాది పండగ వాతావరణం అయితే నెలకొందో, ఈరోజు చూసుకున్నట్లయితే మరొక పండగ వాతావరణం చెప్పేసి అయితే ఫుల్ అభిమానులు అయితే జోష్ కనబడుతుంది. ఈ తెల్లవారు మార్నింగ్ నుంచి చూసుకున్నట్లయితే 5 గంటల నుంచి అయితే అభిమానుల జోష్ అయితే ఇక్కడ భారీగా కనబడుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమా ఉందో ఇంత ముందులా కాకుండా ఇప్పుడైతే మాత్రం ఫ్యామిలీ పిక్చర్ మంచి సెంటిమెంటల్ సీన్గా చూపించారని చెప్పేసి అయితే అభిమానులు అయితే మాత్రం ఉత్సాహం కనబడుతుంది. ఇది ఫ్యామిలీ పరంగా అయితే అందరూ చూడొచ్చు అనేసి అయితే మాత్రం అభిమానులు అయితే చెప్తున్నారు. ఇప్పటికీ అయితే మాత్రం భారీగా రాజాలో చూసుకున్నట్లయితే సీతారామ థియేటర్ దగ్గర అయితే మాత్రం అభిమానుల జోష్ అయితే కనబడుతుంది. ఏదైతే ఉగాది పండుగ ఉంది, ఈ పండుగ వాతావరణం కాదు, మాకు మరొక పండుగ వాతావరణం చెప్పేసి అయితే అభిమానులు కనబడుతుంది. ఈ సినిమాని అయితే మాత్రం ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చు అని చెప్పేసి అయితే మాత్రం కనబడుతుంది, చూసే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి అభిమానులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. రాజా నుంచి సురేష్, RTV, విజయనగరం జిల్లా.